చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు కష్టాలు తగ్గడం లేదు. దిగుబడి వచ్చినా మామిడి అమ్మకాల కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. మామిడి వ్యాపారస్తులు సిండికేట్ నిండా మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కిలోకి 4 రూపాయలు మద్దతు ధరను ప్రకటించింది. పల్ప్ కంపెనీలు 6 రూపాయలకు కిలో కొనుగోలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రైతులను ఆదుకుంటామంటున్న ఇండస్ట్రీస్ యూనియన్ ప్రెసిడెంట్ రఘురామ్ చౌదరితో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. కూడా మామిడి పంటలకు సంబంధించి రైతులకు ఎన్నో రకాల మేలు చేయడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందువల్లనే ఈ మధ్య కాలంలోనే 4 రూపాయలు అంటే సబ్సిడీ ఇస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. గత 2 నెలల నుంచి కూడా ఈ మామిడి రైతులకు సంబంధించి ఆదుకోవాలని చెప్పి కూడా పల్ప్ ఇండస్ట్రీస్ కంపెనీస్ అన్ని కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్నో రకాల రైతులతో సంప్రదింపులు జరిపి, అధికారులతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి వాళ్ళకు అంటే కొన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికీ కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 4 రూపాయల సబ్సిడీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో మరి ఏంటి అంటే పల్ప్ ఇండస్ట్రీస్ సంబంధించి వాళ్ళు ఏ విధంగా రైతులకు ఈసారి ఎట్లా చేయబోతున్నారు ఏంటి మరి, ఎందుకంటే ఇంకా కూడా సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎలా జరుగుతుంది ఏంటి, పల్ప్ అంటే మామిడి లోడ్స్ అన్నింటినీ కూడా కోతలన్నింటినీ కూడా కంపెనీలకు ఏ విధంగా తీసుకొస్తున్నారు, రైతులకు ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే దానిపైన సిద్ధార్థ అగ్రో సంబంధించి అంటే పల్ప్ ఇండస్ట్రీకి సంబంధించి ఎండి గారు కావచ్చు, అదేవిధంగానే ఈ కంపెనీలకు అన్నిటికీ కూడా పల్ప్ ఇండస్ట్రీస్ కంపెనీకి అన్నిటికీ కూడా వాళ్ళ అంటే అసోసియేషన్ సంబంధించి ప్రెసిడెంట్ సారు రఘురామ్ చౌదరి గారు ఉన్నారు మనతో పాటు. ఇంకా కూడా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ మధ్యలోనే 4 రూపాయల ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇచ్చింది. మీ సైడ్ నుంచి ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఏంటి? ప్రభుత్వము 4 రూపాయల అదనపు మద్దతు ధర ప్రకటించడం చాలా గొప్ప విషయం. అదొక డేరింగ్ నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఇండస్ట్రీ తరపు నుంచి కానీ నేను ఒక రైతుగా రైతులందరి తరపున అతనికి చేతులెత్తి మొక్కాలి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఈ ఇబ్బందుల్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు దీనివల్ల బెనిఫిట్ పొందుతాయి. ఆయన ఎప్పటికీ మామిడి రైతు మర్చిపోడని నేను గర్వంగా చెప్పగలుగుతాను. తర్వాత ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు, ఆయన పాత్ర తెలియకుండానే చాలా గొప్ప పాత్ర దీంట్లో. సార్ ఇప్పుడు 4 రూపాయలు పెంచారు మీరు అంటున్నారు, మరి మీ సమావేశంలో మీరు కూడా రైతులకు ఏదైనా సరే పెంచచ్చు కదా? అందరూ కొన్ని చోట్ల 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు అంటే, ఎందుకంటే రైతులందరూ ఏం చెప్తున్నారు అంటే బయట వెళ్తే కంపెనీస్ చోట అందరూ సిండికేట్ అయిపోయినారు అంటే ఇట్లా రకరకాల మాట్లాడుతున్నారు. ఆ సిండికేట్ అయిపోయిన విషయం కూడా మీరు చెప్పారు, ప్రెసిడెంట్ గారుగా మీరు చెప్పారు. ఒక ఇండస్ట్రీస్ ఎండిగా ఉండి ఈ కంపెనీ ప్రెసిడెంట్ గా ఉండి కూడా యూనియన్ కి సంబంధించి మీరు చెప్పారు, దాని క్లారిటీ కూడా ఇచ్చారు. బట్ మీ సైడ్ నుంచి కూడా మీరందరూ కూడా మాట్లాడుకొని రైతులకు ఏదైనా సరే అంటే ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తా ఉంది, మీరు కూడా ఒక ధర ఫిక్స్ చేసి అది కూడా ఎక్కువగా కొంచెం ఏదైనా కోట్ చేస్తే బాగుంటుంది అనేది రైతులు కూడా చాలా అదే ఇందులో భాగంగానే మేము ఈరోజు మార్నింగ్ ఒక మీటింగ్ పెట్టుకున్నాం 12 గంటలకి. మన వంతుగా అసోసియేషన్ వంతుగా ఆల్ ఇండస్ట్రీస్ కలిపి మన వంతుగా ఏదైనా సహాయం చేయాలని ఈరోజు అందరు కలిసి ఇంతకుముందు 5 రూపాయలు ఉన్న ధరని ఈ రోజునిచ్చి మేము 6 రూపాయలు ఇవ్వాలని డిసైడ్ చేశాం. సార్ ఎప్పటి వరకు ఈ క్రాప్ అంతా కూడా అయ్యే అవకాశం ఉంది అంటే నెక్స్ట్ మంత్ వరకు అంటే మొత్తం ఎంతవరకు ఇప్పుడు వరకు పంట ఉండే అవకాశం అయితే? లాస్ట్ లో అంటే రైతులు ఎవరు అంటే ఆశపడేదేరా అంటే కొద్దిగా వెయిట్ చేస్తే రేట్లు పెరగచ్చు అనే తృప్తి వాళ్ళలో ఉంది. నిజంగా అలా పెరుగుతుందా? పెరిగే అవకాశాలు ఉన్నాయా? నేను ఇదివరకే చెప్పాను, కొద్దిగా వెయిట్ చేయగలిగితే డెఫినెట్ గా ఈ నెలాఖరికి కానీ జూలై మంత్ లో కానీ డెఫినెట్ గా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. కానీ దురదృష్టము ఆగలేకపోతా ఉంది, పంట డ్రాప్ అయిపోతా ఉంది వేరే కారణాల వల్ల. ఆగగలిగిన రైతుకి అతను క్రాప్ ప్రొటెక్ట్ చేసుకోగలిగితే డెఫినెట్ గా అతనికి బెనిఫిట్ ఉంటుందని నా ఉద్దేశం. నా ఎక్స్పీరియన్స్ లో అలా అనిపిస్తా ఉంది. 7 నెలల్లో మంచి ప్రైస్ వస్తుంది, 7 నుంచి 10 రూపాయల వరకు అని ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. 7 to 10 రూపీస్ రావచ్చు అనేసి. సో కొంత ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫార్మర్. సార్ ఇప్పుడు ఇండస్ట్రీస్ సంబంధించి ఎందుకంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం బట్టి అమెరికా, ఇజ్రాయెల్ ఇట్లా ఇరాన్ పైన దాడి చేస్తూ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి. ఇప్పటికే వాళ్ళు చర్చ జరుపుకుంటున్నారు. హార్మోన్ జలసంధి కూడా
రీఓపెన్ అయింది, అంతా కూడా ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఈ ప్రభావం అంటే మీ మీద ఈ ఎక్కువగా బల్క్ గా ఆగిపోతుంది ఇండస్ట్రీస్ లో అనేది నడుస్తుంది కదా, ఆ ప్రభావం ఏమన్నా తగ్గుతుందా ఇంకన్నా? డెఫినెట్ గా ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడినప్పటికీ ఇప్పటికీ ఒక మంచి పరిణామం ఏంటంటే యుద్ధం ఆగటం, ఇరాన్ యుఎస్ యుద్ధం ఆగటం ఒక శుభ పరిణామం. ఈ రోజు కని కాకపోయినా ఫ్యూచర్ ఇయర్స్ లో కూడా మున్ముందు సంవత్సరాల్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. ప్లస్ దీనివల్ల పాత స్టాక్స్ అంతా క్లియర్ అయిపోతాయి. ప్లస్ ఇప్పుడు ఉన్న స్టాక్స్ కూడా కొంచెం బెటర్ పొజిషన్ ఉంటుంది. ఈ ధైర్యంతో మా దగ్గర ఉత్పత్తి చేసే వాళ్ళు కూడా కొంత ధైర్యంగా మున్ముందు కొంటారనే దీంతోనే నేను ఆ హోప్ తో కూడా మీకు ఫ్యూచర్ లో కొద్దిగా ప్రైజ్ వస్తుందని చెప్పడం జరుగుతాను. సార్, రైతుల పక్షానే నేను అడుగుతున్నాను అనుకోండి, ఇండస్ట్రీస్ సంబంధించి మీ అదే యూనియన్ సంబంధించి అంతా కూడా మీ ప్రెసిడెంట్ గారు కదా, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ 5 రూపాయల నుంచి 6 రూపాయలు చేస్తామన్నారు. బట్ 6 రూపాయలు అలానే ఉంటుందా, మళ్ళా ఏమైనా తగ్గించేస్తారా? అంటే పెరిగితే ఓకే, బట్ దానికి ఇంకా ఏమైనా తగ్గిపోతుందా అనేది ఒకటి క్లారిటీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు తెలియంది కాదు, మేము 5వ తారీఖు వరకు మా ఇవ్వాల్సిన అలాటెడ్ టోకన్స్ అన్ని ఇచ్చేసాం. హెవీ రష్ ఉంది, అయినా కూడా దాన్ని మేము అవకాశంగా తీసుకోవాలా. ఈరోజు పాపం రైతు ఉన్న పరిస్థితుల్లో ప్రైస్ చూడట్లా, హార్వెస్ట్ చేసి పంట కాపాడుకుందాం తర్వాత అని ఆలోచిస్తున్నాం. మేము దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవట్లా. ఇంత అడ్వాంటేజ్ ఉన్నా కూడా మేము కలిసి ఇంకొక రూపాయి పెంచి ఇవ్వాలనుకున్నాం కానీ తగ్గించాలనే ఉద్దేశం లేదు. సో ఇది ఒక విధంగా మేము అందరికి చెప్పేది ఏంటంటే, నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను, ఈ సిండికేట్లు అనేది అబద్ధం. సో మొత్తం మీద అంటే రైతులకు సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వం 4 రూపాయల సబ్సిడీ ప్రకటించింది. ఆ శుభవార్త విన్న వెంటనే ఇండస్ట్రీస్ అన్ని కూడా తాము కూడా రైతులకి ఉన్నటువంటి కష్టాలని పోగొట్టడానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో 1 రూపాయి పెంచుతూ కూడా, అంటే గతంలో 5 రూపాయలు ఇస్తూ ఉంటే మూకమ్మడిగా అందరూ కూడా ఏకగ్రీవంగా అందరినీ ఒప్పించి చౌదరి గారు 1 రూపాయి పెంచాలి, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుల్ని మనం ఆదుకోవాలి. చాలా ప్రాంతాల్లో ర్యామ్స్ వద్ద కావచ్చు, అదేవిధంగా మామిడి మండీల్లో కంపెనీస్ వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టుకుని వాళ్ళ పంటని అమ్ముకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో అందువల్లనే వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం ఒక సహాయం చేస్తే వీళ్ళు ఇండస్ట్రీస్ సంబంధించి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి 1 రూపాయి పెంచి ఇప్పుడు 6 రూపాయలు ఎక్కడా కూడా తగ్గించకుండా ప్రతిరోజు కిలోకి 6 రూపాయలు లెక్కన, అంటే టన్ను 6,000 రూపాయలు కొనుగోలు చేసుకునే విధంగా కూడా వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, న్యూస్, పూతలపట్టు.